అప్పుడప్పుడు వివేకం కలిగినప్పుడు ఆ గుణాలని వదులుతూ ఉంటాడు. కాసేపు వదిలేద్దాం, వద్దు, ఏ మాట మాటికి అనిపించింది. అయితే మామూలుగా అంటే ఉదాహరణ వచ్చింది అని చెప్తాను, సమాధానం సందర్భం వచ్చింది కనుక. కుక్క రాత్రిపూట దాలిగుంటలో పడుకుంటుంది. అంటే పగలంతా మనం దాలిగుంట పెట్టుకుంటాం కదరా, నీళ్లు కాస్తాము, అవన్నీ చేస్తూ ఉంటాం. తర్వాత ఈ ఉలవలు ఉడకబెడతాం, వేడి నీళ్లు కాచుకోవడం, ఇవన్నీ చేస్తుంటాం. దాంట్లో బూడిద మంచిగా వెచ్చగా ఉంటుంది. సో సాయంత్రం అంతా తిరిగేసిన తర్వాత వెళ్ళిపోయి దాంట్లో పడుకుంటుంది. దానికి అదే తల ఏసీ లేత రగ్గు ఏమన్నా అనుకో. పడుకున్నప్పుడు దానికి లోపల జ్ఞానోదయం కలుగుతుంది. మళ్ళాగానే కలిగి రేపటి నుంచి ఏమైనా సరే పొద్దున్నే వెళ్ళి ఆ ఎంగిలి దాంట్లో మూతి పెట్టకూడదు, గోడ దూకి పరిగెత్తికెళ్ళి దొంగతనం చేయకూడదు, ఇట్లా అని అనుకుని నేను మంచిగా ఉండాలి రేపంతా అని చెప్పి అని అనుకుంటుంది. అయిపోయి తెల్లారుజామున లేస్తుంది. లేచి ఒళ్ళు ఒక్కసారి ఇలా అని దొలపరెచ్చుకుంటుంది. ఆ పట్టిన వెలుబూడితో ఊడిపోతుంది కిందకి, రాలి కింద పడుతుంది. అక్కడి నుంచి దూకేస్తుంది మళ్ళీ ఆహారానికి. అనుకున్నవన్నీ మన పరిస్థితి కూడా అదే. అప్పుడప్పుడు వివేకం కలిగినప్పుడు ఆ గుణాలని వదులుతూ ఉంటాడు. ఈ చెత్త గుణం వద్దు, మనకి మంచిగా ఉందామని అనుకుంటూ ఉంటాడు. ఇది దానికి ఉదాహరణ ఏం చెప్తున్నాడు? తండ్రికి పుత్రుని జన్మం వలనను, పుత్రుడికి తండ్రి మరణం వలనను తమ జన్మ మరణాల గురించి అనుమానాలు వస్తుంటాయి. అలా రావాలి, అది సహజం. అంటే మామూలుగా మనం పుట్టాము, ఆయన మంచి దీంట్లో ఉన్నాడు, యవనంలో ఉన్నాడు, అంత ఏం నడిచిపోతున్నాయి అన్నీ. సడన్గా పెద్ద ఆయన బకెట్ తన్నేశాడు. బకెట్ తనంగానే ఏమిటిది, ఒక్కసారి ఇట్లా అయిపోయింది, నిన్నటి వరకు నాకెంతో ఆసరాగా ఉన్నాడు, ఆయన చనిపోయాడే, అసలు చావేంటి, పుట్టకేంటి అని కొద్దిసేపు. దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. మామూలుగా 3 రకాల వైరాగ్యాలు ఉన్నాయి. శ్మశాన వైరాగ్యం ఒకటి, ప్రసూతి వైరాగ్యం. అది వరకు ఆడవాళ్ళు కష్టపడి కనేవాళ్ళు. అప్పుడు వాళ్ళు పడే బాధలు చూసి వీడికి అయ్యేది శ్మశానం. ఏమైనా సరే ఆడవాళ్ళని కష్టపెట్టకూడదు, మళ్ళీ అది కాన్పు కనాలంటే అంత సాగు బతుకులు పట్టుకోవాలి. సరే ఇప్పుడైతే తేలిగ్గా కోయించుకుంటున్నారు అనుకో, అది వేరే సంగతి. ఓకే, అలాగే శ్మశాన వైరాగ్యం వెళ్ళినప్పుడు చూసేప్పుడు చాలా బాధ కలుగుతుంది. అయ్యో ఇట్లా రోజు అందరిని మంచిగా ఉండు అరిచరి చచ్చాడురా అని కాసేపు నీకు సానుభూతి కలుగుతుంది. అది దాటి ఉతలకు వస్తావు. సరే ఇప్పుడు మనం ఎట్లా వెళ్ళాలి, ఎలక్ట్రూర్కి ఎట్లా నుంచి అక్కడ సిద్దిపేట ఎట్లా వెళ్ళాలి, దాన్ని ఏం చేయాలి, తర్వాత అక్కడికి వెళ్ళగానే ఏం పని ఉంది, ఇవి గుర్తొస్తాయి. పోయింది, గురువు గారు అరిచాడు, అవన్నీ ఆ సానుభూతి అంతా పోయింది. ఏరా అవునా కాదా, నేను ఊరికే చెప్తున్నాను. సో అట్లాగే తండ్రి చనిపోయినప్పుడు కొడుకు రావాలనుమానం, ఏమిటి అసలు ఈ మరణం ఏంటి, ఇది ఏమిటి అని చెప్పి. అట్లాగే తండ్రికి కొడుకు పుట్టినప్పుడు వాడికి అనుమానం అనిపించాలి. సరే నేను నిన్నటి వరకు అంత కుర్రాళ్ళగా యవ్వనంగా జాంజమ్మని తిరుగుతున్నానే, నాకు కొడుకు ఏమిటి అప్పుడే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఆత్మావై పుత్రనామాసి, ఈ ఎట్లా వచ్చింది. కాబట్టి ఈ జన్మ ఏమిటి, మరణం ఏమిటి అనేది న్యాయంగా రావాలి. కానీ మనం పిల్లాడు పుట్టిన సంతోషంలో పార్టీలు చేసుకుంటాం, కేకులు కోస్తాం, మేకలు కోస్తాం, అంతేకాని ఈ పుట్టడం ఏమిటి, నాకేం సంబంధం లేదు, నిన్నటి వరకు హాయిగా ఉన్నాను నేను, అది వచ్చి పెళ్ళామని చేరంగానే లటిక్కిన పిల్లాడు పుట్టాడు. అది సరే. కాబట్టి అలాంటి అనుమానాలు వస్తుంటాయి, అవి రావాలి, అది సహజం. జనన మరణాలతో కూడి, ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, జనన మరణాలతో కూడిన దేహాన్ని చూస్తున్నటువంటి ద్రష్ట అంటే చూచేవాడు. ద్రష్ట జనన మరణాలు గల శరీరం కాదు. ఒక్క మాటలో లక్షలు చెప్పేశాడు. జనన మరణాలతో కూడిన దేహాన్ని, అర్థమైందా? ఇప్పుడే చెప్పా కదా, తండ్రి జరిగిపోయాడు, వెళ్ళి చూసావు ఏంటి, అయితే నువ్వు చూస్తున్నావు కదా, మా నాయన నన్ను కని పెంచే పెద్దవాడిని చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు, నువ్వు ఇప్పుడు చూస్తున్నావు. ఏనన్నా చూస్తే శరీరమా, నువ్వు ఆ శరీరమా కాదు కదా, అలాగే నువ్వు కూడా చూసుకుంటున్నావు, ఆ శరీరం నువ్వా. కాబట్టి జీవుడికి ఈ జరుగుతున్నటువంటి పరిణామాలకి సంబంధం లేదు.
ఇందాకేం చెప్పాడు, జీవుడు శరీరం కంటే ఎప్పుడూ భిన్నము. కాబట్టి ఈ భిన్నాలన్నీ ఇవన్నీ కూడా మార్పులనేవి, జనన మరణాలు అనేవి దేనికి వస్తున్నాయి? శరీరానికి వస్తున్నాయి. ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడు అన్నవాడు ఎల్లప్పుడూ కూడా వాడు అమరుడే అని చెప్తాడు. ఓకే, తర్వాత ఇంకో ఉదాహరణ చెప్తున్నాడు. మన కనకై సబ్జెక్ట్ వస్తుంది. రైతు పంటకై విత్తనాలు నాటుతాడు, పెంచుతాడు, పండిస్తాడు, కోసేస్తాడు. కానీ పంట వేరు, రైతు వేరు. సో ఇప్పుడు నీ చేత్తోనే జరిగింది ఇదంతా. ఏనానా జరిగితే ఆ పంట నువ్వా? ఇవన్నీ చేసింది నువ్వే, కానీ ఆ పంట ఎప్పుడూ ఆల్వేస్ డిఫరెంట్. అంటే అది విడిగా, నీకు సంబంధం లేనిది. నువ్వు దాని కర్తగా ఉన్నావు, ఇదిగా ఉన్నావు, అది చేసావు, కానీ నువ్వు మాత్రం అది కాదు. ఇది ఒప్పుకుంటావా? తర్వాత పంట వేరు, రైతు వేరు. రైతు పంటకు సాక్షిభూతుడు. నీ నిజమైన స్వరూపం ఏమిటి అంటే అది వెయ్యడం, చెయ్యడం, పంట తీయడం, తీసుకెళ్ళి అమ్ముకోవడం, చేయడం అనేది ఇన్ని పనులు నువ్వు చేస్తున్నప్పటికీ నీవు విత్తు పెట్టిన తర్వాత అది ఎన్ని రకాలుగా మారి ఎందరి సహాయంతో అది ధాన్యంగా మారి నీ చేతికి ధాన్యం వస్తుందో ఆ పరిణామాలు నువ్వు ఎప్పుడు గుర్తుపట్టుకోవట్లా. ఏం జరిగినా అది ధాన్యంగా మారి నీ చేతికి వస్తుంది. అయినప్పటికీ ఆ వేసినటువంటి మూలధారుడు నువ్వే అయినప్పటికీ నువ్వు ఆ పంట వేరు, రైతు వేరు, పంట వేరు కదన్నా. సో ఇదే జ్ఞానం, ఇదే జ్ఞానం. ఈ శరీరం ధరించినంత మాత్రం చేత నేను ఈ శరీరం కాదనేది మనకెందుకు రావడం లేదు? నన్నంటారా? నీ సంగతి చూస్తా. ఏరా కాస్త లోపలికి వెళ్ళి మనం ఇట్లా మక్కబట్టకి ఆకు రెక్కలు తీస్తాం చూసావా, అట్లా తీస్తే మన నిజస్వరూపం ఏమిటో తెలుస్తుంది. అది చెప్పేవాడిని మనం చెప్పనివ్వట్లేదు, చెప్పింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. చెప్పట్లేదా మీకు? ఏమైనా నెమ్మది చెప్తున్నావా లేదా? మక్కకి ఆకులు పక్కకి తీస్తే మక్క అసలు మక్క కనపడుతుందిరా, గింజలు కనపడతాయిరా అని చెప్తున్నాం కదా. అది వెళ్దమే, మనం అక్కడికి వెళ్తాలా మనం. తర్వాత సో రైతు పంటకి సాక్షిభూతుడు అంటే వాడు ఎదురుకుండా ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ వాడికి దాంతో సంబంధం లేదు. అలాగే పరమాత్మ జీవుడి విషయంలో, శరీరం విషయంలో సాక్షిభూతుడు, ఆయనకి సంబంధం లేదు. కాబట్టి నా కర్మ గాలింది, నా దేవుడు నా మీద కరుణించలేదు, పక్కవాడికి 50 బస్తాలు పండిని, నాకు 40 పండిని అని ఏడుస్తుంటావు చూసావా. అంతకుముందు ఇంకో పక్కవాడికి 30 పండిని, అది చూసి సంతోషించవు. నీకన్నా తక్కువ ఉన్నాడు, వాడెంత ఏడవాలరా? ఆ జ్ఞానం వస్తుందా మనకి? రాదు. మనకన్నా పైన ఉన్నవాడు 50 పండిన వాడికి వచ్చింది, నాకు రాలేదని ఏడుస్తాం. ఈ విధమైనటువంటి ఆలోచనలో మనం ఏం చేస్తున్నాం అంటే దానిలో పంటలో వెళ్ళి కలిసిపోతున్నాం మనం. రైతు విడిగా ఉండాలి కదరా, రైతు విడిగా ఉండాల, పంటలో కలిసిపోతున్నాడు వెళ్ళిపోయి. దాంతో ఏమవుతుంది? 10 రూపాయలు తక్కువ ఇస్తే నాకు తక్కువ రేటుకు కొన్నారంటావు. అట్లా అలానే జీవుడు శారీరక దశలు వేరు వేరు. సో ఈ జీవుడుగా నువ్వు పుట్టినప్పుడు శారీరక దశలు, ఇందాక దశలు ఎన్ని ఉన్నాయని చెప్పాం? 9 దశలు ఉన్నాయి ప్రతి జీవికి. సో ఈ దశలు వేరు. ఈ దశల్లో ఉన్నటువంటి జీవుడు ఒకడే. నువ్వు పెట్టిన రాజు అనే మనిషి చిన్న శిశువుగా ఉన్నప్పుడు, పుట్టినప్పుడు ఉన్న రాజు అని పేరు పెట్టిన వాడు చివరి వరకు వాడుగా ఉన్నాడు. కానీ ఆ శరీరం ఇన్ని దశలు మారుతోంది. లోపల ఉన్న జీవుడు ఎప్పుడు అలాగే ఉన్నాడు, వాడికి ఏ చేంజ్ లేదు. అది మనం తెలుసుకోవట్లా. శరీరానికి వచ్చే మార్పులు చూసి అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి, గడ్డం నల్లగా పోతుంది, తెల్లగా అయిపోతుంది, ఇటువంటి ఆలోచనలోకి వెడుతున్నాం. ఈ మార్పులు శరీరానికి వస్తున్నాయా, నీకు వస్తున్నాయా? ఓకే. కాబట్టి
అలానే జీవుడు శారీరక దశలు వేరు వేరు. పురుషుడు దేహ అవస్థలకు సాక్షిభూతుడు మాత్రమే. ఈ పాయింట్ ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే, జీవుడు అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ దేహం పొందుతున్నటువంటి అనేక రకాల అవస్థలకి కేవలం సాక్షిగా ఉండాలి. కాబట్టి నువ్వు సాక్షిగా ఉన్నప్పుడు శరీరంతో మమేకం అయిపోయి ఒకరిని కొడటానికి వెళ్ళటం, ఒకరిని తిట్టడానికి వెళ్ళటం, ఒకరిని కావిలించుకోవడం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? శరీరంతో నువ్వు మమేకం అవడం వల్ల. అని నేను చెప్పినంత తేలిక కాదది, నాకు కూడా తెలుసు. మనం శరీరంతో మమేకోకుండా ఉండగలం ఒక్క క్షణం, సస్తే మన వల్ల కాదు. అది అయితే మనకు అసలు జన్మ అవసరం లేదు. అయితే ప్రయత్నం అంతా దేనికంటే దానికోసం. సో ఇది ఎందుకు ఇంత కష్టతరంగా మనం చేయాల్సి వస్తుందంటే, మనం ఎంతగా పెనవేసుకున్నామంటే శరీరంతో సాలె పురుగు సాలెగూడిని తయారు చేసి ఆ సాలె చక్రంలోనే ఇరుక్కుపోయి చచ్చిపోతుంది తప్ప దాంట్లోంచి బయటికి రాలేదు. మన బతుకులు అంతే. మనమే సృష్టి చేసుకున్నాం ఇవన్నీ, ఏమండి, చేసుకుని దానిలో పడి తిరుగుతున్నాం. నేను, నాది, పెళ్ళాం, పిల్లలు, ఆస్తి పాస్తి, చుట్టాలు, బంధువులు, ఎక్కువగా తల్లిదండ్రుల కన్నా అత్తమామలకు ఎక్కువ జాగ్రత్తలు ఇవ్వటం, ఇటువంటివన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు పరిస్థితుల ప్రభావం. సో ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి పురుషుడు దేహ అవస్థలకు సాక్షిభూతుడు మాత్రమే. తర్వాత అజ్ఞాని ప్రకృతి శరీరం నుండి ఆత్మను విలక్షణంగా చూడలేడు. సో ఇప్పుడు రెండు పాయింట్లు ఇద్దరి గురించి చెప్పాడు. ఇప్పుడు మనకు ముందు శరీరం వేరు, జీవుడు వేరు. ఇది అయిన తర్వాత మూడోది ఈ ఇద్దరికి ఆధారంగా ఉన్నటువంటి ఆత్మ. అది ఇద్దరికీ విలక్షణంగా ఉంది, సంబంధం లేకుండా. సలక్షణంగా ఉంటే అతుక్కుని ఉండడం, విలక్షణంగా ఉండడం విడిగా ఉండడం. అది నువ్వు అసలు శరీరం కాదనే జ్ఞానమే నీకు నిలబడనప్పుడు ఈ శరీరానికి నాకు ఆధారంగా ఉన్న పరమాత్మ విడిగా ఉన్నాడని నీకు ఎక్కడ తెలుస్తుందయ్యా? సో ఇక్కడ ఉంది రహస్యం. దీని గురించి మళ్ళీ మనం రేపు మాట్లాడదాం.